నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మనకు సాధ్యమే. మనకు అందించిన వారు శివలెంక ప్రసాదరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. తాపాన్ని హరించేది తపస్సు. ఇది తమస్సును అంటే అజ్ఞానాంధకారాన్ని పోగొడుతుంది. అనేక మంది మహర్షులు, రాక్షసులు కూడా తపస్సు చేసి అమోఘమైన వరాలు పొందిన కథలు అనేకమున్నాయి. లోకక్షేమం కోసం కొందరు, స్వార్థం కోసం మరికొందరు తపస్సు చేసిన ఘట్టాలు పురాణ ఇతిహాసాల్లో కనిపిస్తాయి. శ్రీమన్నారాయణుడితో వైరం పెట్టుకున్న హిరణ్యకశపుడు దృఢదీక్షతో తపస్సు చేసి తనకు చావు లేని విధంగా వరం కోరతాడు. భగవంతుడు తదాస్తు అంటాడు. ఆ రాక్షసుడికిచ్చిన వరాన్ని వమ్ము చేయకుండా సంహరించడానికి తిరిగి శ్రీహరే నరసింహావతారం ఎత్తాల్సి వచ్చింది. తపస్సు చేసి పొందిన శక్తిని, సంపదను, అధికారాన్ని స్వార్థానికి వాడుకుంటే ఎవరైనా అంతం కాక తప్పదని ఈ గాథ తెలుపుతుంది. జగన్మాత పార్వతీదేవి పంచాగ్నుల మధ్య కంఠం లోతు నీళ్లలో ఉంటూ కఠోర తపస్సు చేసి ఈశ్వరుణ్ణి భర్తగా పొందింది. మార్కండేయుడి తపోనిష్ట మృత్యుంజయమై నిలిచింది. తపసా కిల్బిషం హంతి, తపస్సు పాపాలను పోగొడుతుందన్నది పెద్దల మాట. అయితే తపస్సు అందరూ చెప్పేంత కష్టమైనదా? తపస్సు అంటే కాళ్ళు పైకి తల కిందికి పెట్టుకొని ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, చలికి వణుకుతూ నిద్రాహారాలు మాని ఉండటమా? తపస్సు అంటే అది మాత్రమే కాదన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. శారీరక, వాచిక, మానసిక అనే 3 తపస్సులను ఆయన పేర్కొన్నాడు. దేవతలను, మహర్షులను, గురువులను, మంచి నడవడిక కలవారిని పూజించడం, అహింసాయుతంగా సత్ప్రవర్తనతో జీవించడం, దైవ ధ్యానం చేయడం వంటివి శారీరక తపస్సు కిందికి వస్తాయి. మృదువుగా, మితంగా, హితంగా మాట్లాడటం, క్రోధం, అసూయ వంటి వాటికి చోటివ్వకుండా మంచి పుస్తకాలు చదవడం, ఎక్కడ ఉన్నా దైవ ప్రార్థన చేయడం వంటివి వాచిక తపస్సులో భాగాలు. ఏ వృత్తిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా మనసులో దైవనామస్మరణ చేయడం మానసిక తపస్సు అవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత సహజమో దైవ జపం అంత సహజమవ్వాలి. అప్పుడు ఆ దైవనామస్మరణ దివ్యాస్త్రమై మనలోని అరిషడ్వర్గాలను అంతం చేస్తుంది. కృష్ణుడు చెప్పిన వాటిని పాటిస్తే మనకు తపస్సు సాధ్యమే. ఇలాంటి తపో దీక్షాపరుల దర్శనంతో వారి సమక్షంలో ఇతరులకు కూడా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. భక్తి బయటకు ప్రదర్శించేది కాదు, అంతరంగాన్ని శుద్ధి చేసి మనస్సును చైతన్యపరిచే అద్భుత ప్రక్రియ. తపస్సు అంటే రకరకాల ఉద్వేగాలతో, అలవికాని కోర్కెలతో తపిస్తున్న ఇంద్రియాలను నిగ్రహింపజేసి మానసిక శాంతిని, ఆత్మ చైతన్యాన్ని పొందడం, మనస్సులోనే దైవాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం, శరీరాన్ని దైవాలయంగా భావించి మనస్సును తపోస్థలంగా మార్చుకుని కోరికలపై అదుపు సాధించడం, మనం పొందిన ఆత్మ చైతన్యాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించడం కూడా తపస్సే అవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.